బంగ్లాదేశ్లోని జస్ట్ ఆయన మాట్లాడిన మాట ఏంటండి, అన్ని మతాలు సమానం అన్నందుకు ఆయన్ని సజీవ దహనం చేశారు. దానికి ఈ సెలబ్రిటీస్ కానీ, ఈ గవర్నమెంట్స్ కానీ, ఈ మీడియా కానీ ఎవడైనా ఏదైనా చేశాడా? ఏమీ చేయలేదు. కానీ శివాజీ గారు అన్న ఒక్క మాటకి మీడియా వచ్చేసింది, ఆ ఉమెన్ వెల్ఫేర్స్ అంట ఏమేమో వచ్చేసి ఆయన్ని ఇచ్చేసేసి ఏదేదో చేసేసారు. సరే, మనం అది వదిలేద్దాము, సెకండరీ. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. ఓకే, విజయనగరం అబ్బాయి, ఒక సామాన్యుడు ఆర్మీ అబ్బాయి వెళ్ళి బిగ్ బాస్ విన్నర్ అవ్వడం హ్యాపీనే. కానీ ఇంత పిచ్చోలేటండి, ఇంత బిగ్ బాస్ అంటే ఇంత పిచ్చా? బిగ్ బాస్ మాయలో పడిపోయి మన విశాఖపట్నం అమ్మాయి ఎర్రాజి జ్యోతి అనుకుంటా, ఆమె మన దేశానికి గోల్డ్ మెడల్ సాధించింది. కనీసం ఎవరైనా అప్రిషియేట్ చేశారా? మనకి ఓన్లీ టీఆర్పీలు పెంచుకునేవి, మన కళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవి ఇవి ఉంటే సరిపోతుంది కదండి. మంచి ఎవ్వడికి ఎక్కదు, చెడు మాత్రం కావాలి. చెడుని మాత్రం కంటిన్యూగా తిప్పుతూనే ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము, నలుగురికి షేర్ చేస్తూ ఉంటాము, నలుగురితో డిస్కస్ చేస్తాము. కానీ ఒక మంచి చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలంటే మనకి చిన్న చూపు, మనకి లెవెల్ తగ్గిపోతుందని కదా. మారండి ఇకనైనాను. మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయొద్దు, మంచిని ఎంకరేజ్ చేయండి.